బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేయనుంది. దేశవ్యాప్తంగా అవార్డు వాపసీ ఉద్యమం తర్వాత పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దిలీప్ కుమార్ ఇంటికి వెళ్లి పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేయనున్నారు. 93 ఏళ్ల దిలీప్ కుమార్ కు 1991లో పద్మభూషణ్, 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్రం సన్మానించింది. అయితే మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మనం చూస్తున్నాం అవార్డు వాపసీ తర్వాత ప్రదానం చేయబోతున్న ఈ అవార్డుకు ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకుంది? అవార్డు వాపసీ తర్వాత పరిస్థితులన్నింటి కూడా కొంతవరకు మారాయి. ఎవరైతే అవార్డు వాపసీ చేశారో వాళ్ళలో చాలా మంది కూడా మనసు మార్చుకొని మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇస్తున్న మొట్టమొదటి పెద్ద అవార్డు కాబట్టి ఇది మళ్ళీ సినిమా రంగానికి సంబంధించిన అవార్డే కాబట్టి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దిలీప్ కుమార్ లాంటి వ్యక్తి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా సేవలు అందించారు కాబట్టి ఆయనను ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించాలని చెప్పి నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ ఏడాది 25న ప్రభుత్వం దీన్ని జనవరి 25న ప్రకటించడం కూడా జరిగింది. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన రాకపోవడంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ఇంటికి వెళ్లి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అవార్డు అనేది అవార్డు వాపసీ కార్యక్రమం అనేది ఉధృతంగా సాగిన తర్వాత ఇస్తున్న మొదటి అవార్డు కాబట్టి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీని తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ్యంగా బాలీవుడ్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రతిభ. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.